ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగపప్పు బాగా వేయించుకోవాలి, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, పట్టా లవంగ, ఇది మర్చిపోయాను, పట్టా లవంగ. అవి మిక్సీలో వేసుకొని, వేరుశనగపప్పు కూడా మిక్సీలో వేసుకొని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా, మరి కాదు, కొద్దిగా. బాండి పెట్టుకొని, బాండి వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడెక్కాక తిరమాత గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, 4 మెంతులు. అది చిటపటలాడాక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం బాగా వేయించుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. తర్వాత టమాటాలు వేసి బాగా గుజ్జులాగా అయ్యేదాకా వేయించుకోవాలి, మగ్గనివ్వాలి. మగ్గే లోపల వంకాయలు కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేయలేదంటే కరుణెక్కిపోతాయి వంకాయలు. ఇది తెలిసే ఉండొచ్చు, కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి వంట తెలిసి ఉండకపోవచ్చు, అందుకని చెప్తున్నాను. ఆ పొడిని, మిక్సీ పట్టుకున్న పొడిని ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసుకున్న వంకాయల్లో కూర్చుకోవాలి. అలా ఓపెన్ చేసి పొడిని దానిలో కూర్చుకుంటే గట్టిగా అది పక్కన పెట్టేసుకోవాలి. టమాటా బాగా గుజ్జుగా మగ్గిన తర్వాత అందులో ఈ వంకాయలు ఒకటిగా వేసుకోవాలి. వేసి బాగా అంతా కలుపుకోవాలి, టమాటా గుజ్జు అంతటికి పట్టేట్లు. అలా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసేయాలి. బాగా మగ్గాలి కదా వంకాయ. తర్వాత మూత తీసి అందులో కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక సగం నిమ్మకాయని పిండుకోవాలి. పులుపు ఏం వేయం కాబట్టి ఈ నిమ్మకాయ పులుపు. నేను కుక్కర్లో చేసేది ఇందువల్లే, ఒక విజిల్ పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది వంకాయ. లేదంటే గంటలు ఉడకతానే ఉండాలి, సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూనే ఉండాలి. అయిపోయింది.